వస్త్రాలను ధరించడం ద్వారా జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించవచ్చని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని తన నివాసంలో ఉత్సవాలను నిర్వహించారు. చేనేతల పట్ల పలువురికి అవగాహన కల్పించారు. దివంగత నేత కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ చేనేత కార్మికులను ప్రోత్సహించాలన్నారు. వారి ఉత్పత్తులను కొనడం ద్వారా అభివృద్ధికి సహకరించిన వారవుతామని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విడిగా చేనేతను ప్రోత్సహించాలని సూచించారు. ప్రపంచంలో చేనేత పేరు ప్రఖ్యాతులు కలిగి ఉందన్నారు. చేనేత కార్మికుల పిల్లలకు ఉచిత వైద్యను అందించాలన్నారు. సుద్దాల అశోక్ తేజ గారికి శ్రీ ఏల హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే చేనేత భారతీయ సంస్కృతికి, గ్రామీణ జీవితానికి అద్దం పట్టేటువంటి వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ చేనేత. అలాంటి చేనేత రంగాన్ని ఉపాధి కార్యక్రమం, దాంతోపాటు చేనేత కార్మికుల యొక్క దుస్థితి నుంచి వాళ్ళని కాపాడటానికి అనేకమైనటువంటి ఒక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఒకటి, వాళ్లకు నూలు, దారము, రంగులు ఇలాంటివన్నింటినీ కూడా సబ్సిడీ రూపంలో వాళ్ళకు అందజేయాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్లకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇక్కడ నేను సన్మాన గ్రహీతలు ఉన్నారో వాళ్ళకి ఇంకా గుర్తింపు తీసుకొచ్చి వాళ్ళని క్రియాశీలకులుగా చేసి వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం ఇంకా ఉపయోగించుకోవాలని నేను కోరుతూ, చేనేత దినోత్సవం నిజమైన దినోత్సవం అంటే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. స్వదేశీ భావన, మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి పిలుపు అవుతుందో చేనేతకు చాలా అవసరం. ప్రజలందరూ చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికులకు ఏ రకమైనటువంటి నష్టం రానియకుండా ఆదుకోవడం అనేది మొత్తం భారత ప్రజానీకం యొక్క బాధ్యత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటి మీద దృష్టిని సాధించాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. మన ఉనికిని, వస్త్రాన్ని, అంటే మన భాష, వేషం లేకుండా కులం, మతం ఏం చెప్పకుండా కూడా ముందు భారతదేశం అన్న ఉనికిని కానీ మన ప్రాంతం ఉనికిని కానీ తెలిపేది మన వస్త్రమే. అట్లాంటి వస్త్ర నేతలకు, చేనేత నేతలకు అందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.